దయచేసి గమనించండి, అందరూ సర్దుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. మధ్యలో డిస్టర్బెన్స్ కాకుండానట్లు. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు పాటలతో దేవుని స్తుతించాము. వాక్య పఠనము చదివి వినిపించినటువంటి సహోదరుడు ప్రకాష్కి, ప్రార్థించినటువంటి సహోదరుడు సీను గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ కూడా ప్రతి ఆదివారం ఎన్నో విషయాలు, మన విశ్వాసాన్ని కాపాడుకునే విషయాలు, మనలో ఉన్నటువంటి ఆత్మను బలపరుచుకునే విషయాలు, మనము సమాజంలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అన్నటువంటి విషయాలు, ఇప్పటికే చాలా విషయాలు మనం నేర్చుకుంటూనే ఉంటున్నాం. మీరందరూ కూడా చక్కగా బలపడుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు మరొకసారి ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమున దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దయచేసి ఎవరు మాట్లాడకండి, శబ్దము వినపడకూడదమ్మా. ఎవరు కూడా మాట్లాడకండి. దేవుని మందిరానికి వచ్చాం, మనము దేవుణ్ణి పాటలతో స్తుతించాము ఒక గంట సేపు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నాం. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే దేవుని మాటలు మీ హృదయంలోనికి చేరుతాయి. అప్పుడు మనము వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడుతూ ఉంటే మాటలు లోపలికి వెళ్ళవు. మాట్లాడకండి ఎవరు. పిల్లల్ని దయచేసి తల్లిదండ్రులు కానీ, సండే స్కూల్ టీచర్స్ కానీ కొంచెం వాళ్ళని దృష్టిలో ఉంచుకోనండి. జాగ్రత్తగా కూర్చోబెట్టండి. అటు ఇటు తిప్పకుండా ఒకే చోట కుదురుగా కూర్చునేటట్టుగా ప్రయత్నం చేయండి. ఓకే, మంచిది. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. కుటుంబ వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మన ఆత్మీయంగా మనం ఎలా బలపడాలి, దేవునితో ఎలా సంభాషణ, ఎలా కలిసి ఉండాలి అన్నటువంటి విషయాలు మనం నేర్చుకునబోతున్నాం. జాగ్రత్తగా దయచేసి వినండి. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏంటంటే, మనకున్నటువంటి కోరిక ఎలా తీర్చుకోవాలి, లేదా మన ఆశను, మనకున్న ఆశ ఎలా తీర్చుకోగలము, మనకున్న ఆశ ఎలా తీర్చుకోగలము, లేదా మనకున్న కోరిక ఎలా తీర్చుకుంటాం, ఈ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దయచేసి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తున్నాం. మీరెవ్వరు కూడా మధ్యలో డిస్టర్బ్ చేయకండి, అర్థం కావు దేవుని మాటలు. ఓకేనా? మంచిది. ప్రభునందు ప్రియులారా, మనకున్నటువంటి ఆశ దేవుని ద్వారా మనం తీర్చుకోవాలి. ఎలాంటి ఆశ కలిగి ఉండాలి, ఎలాగూ దేవుడు తీరుస్తాడు, ఈ విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక సత్యాన్ని మీరు గమనించండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ ప్రకృతిని మనకు కలిగించాడు. భూమిని, ఆకాశాన్ని, పంచభూతాలన్నిటినీ మనకు కలిగించాడు. ఈ ప్రకృతి ఎప్పుడు కలిగింది అంటే, మనము ఈ లోకానికి రాకముందే ప్రకృతి ఉంది. అవునంటారా కాదంటారా? ఏమా, ఈ లోకానికి మనం ఇక్కడికి రాకముందే అన్నీ కూడా ఇక్కడ సమకూర్చబడ్డాయి. దేవుడు మొట్టమొదటిగా దేనిని చేశాడంటే ప్రకృతిని చేశాడు. దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టిని చేశాడు. సృష్టి అంతా అయిపోయిన తర్వాత మనిషిని చేశాడు. ఎన్నో దినాన చేశాడు మనిషిని? 6వ దినమున చేసి 7వ దినమున విశ్రమించాను. ఏమ్మా, 6 దినాలు ఈ సృష్టిని చేసి 6వ దినమున మనిషిని చేసి
7వ దినమున ఆయన ఏం చేశాడు? విశ్రాంతిలోనికి పోయినాడు. అంటే సృష్టి, మనము పుట్టక మునిపే సృష్టి ఉంది. ఈ సృష్టిలో మనిషికి ఏది అవసరమో దేవునికి ముందే దేవునికి ముందే తెలుసు. నీకు తెలియక ముందే దేవునికి బాగా తెలుసు నీకేం కావాలి అన్న సంగతి. అసలు నువ్వు పుట్టక మునిపే ఇవన్నీ ఉన్నాయంటే నీకు ఎప్పుడు ఏది అవసరమో దేవునికి తెలిసి ఇవన్నీ తయారు చేసి పెట్టాడనమాట. అవునా? ఓకే. ఇప్పుడు తల్లి పిల్లలకి ఏది అవసరమో తల్లికి ముందే తెలుసు. అవునా? తల్లికి పిల్లలకు ఏది అవసరమో ముందే తెలుసు, అన్నీ సిద్ధపరుస్తుంటుంది తల్లి. పిల్లలకు తెలియకపోయినా తల్లికి తెలుసు, అన్నీ సిద్ధపరిచి టయానికి వారికి అందిస్తూనే ఉంటుంది. అలాగే దేవునికి కూడా మన గురించి లేదా మన అవసరతల గురించి మన 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 గురించి ఎక్కువగా ఎవరికి తెలుసు అంటే మనల్ని పుట్టించిన దేవునికి బాగా తెలుసు. అన్నిటినీ కలిగించి మనల్ని పుట్టించాడనమాట. అందుకే ఈ భూమి మీదకి రాకముందే భూమిని చక్కగా అమర్చాడు. ఈ భూమి మీద నాకు పిల్లలు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఈ భూమినికి రావాలి, ఈ భూమి మీద వారు నివాసము చెయ్యాలని భూమిని, చాలా విశాలమైన భూమిని కలిగించాడు. చాలా పెద్దగుంది ఈ సృష్టి. అనేక మంది పిల్లలు కావాలన్నదే ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకే ఈ భూమిని కలిగించి ఇక్కడ పెట్టాడు. మనకందరికీ అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. మనం అడగకపోయినా మనకి ఇచ్చేస్తున్నాడు. ఓకే, మంచిది. మనకు అడగకపోయినా దేవుడు మనకిస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ మనం అడిగితే, మనం అడగకపోయినా దేవుడు తీరుస్తున్నాడు. ఒకవేళ అడిగితే ఇంక తీర్చడా? అడగపోయినా ఇచ్చేస్తున్నాడు, అడిగితే ఎట్టుంటుంది? ఇంకా వెంటనే తీర్చే దేవుడు అనమాట మన దేవుడు. మన దేవుడు మీరు గమనించండి, ఎక్కడో ఆకాశం పైన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము అనుకుంటున్నాం. కొంచెం దూరం ఎడబాటు కనపడుతుంది ఇక్కడ. కానీ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? మన చుట్టే ఉన్నాడు అని భావించాలి. మన చుట్టూ ఉన్నాడు ఆయన. అందుకే కీర్తనకారుడు ఒక మాట రాశాడు. 139వ కీర్తనలో 1 నుంచి కొన్ని వచనాలు చదివితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసినావు. ఇది ఈ మాట గమనించినట్లయితే మనము కూర్చునేది చూస్తున్నాడు, మనము లేచేది, అమ్మ వినండి వాక్యము, మనము కూర్చునేది చూస్తున్నాడు దేవుడు, మనది లేచేది చూస్తున్నాడు, మనము నడిచేది చూస్తున్నాడు. అవునా? ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడంటే దేవుడు దగ్గరున్నాడా దూరం ఉన్నాడా? మనకు సమీపంలోనే, మన చుట్టే ఉన్నాడు, మనకు దగ్గరలోనే ఉన్నాడు, మనకు అందుబాటులోనే ఉన్నాడు. అందుబాటులో ఉన్న దేవుణ్ణి నీ ఆశ, నీ కోరిక ఏదైతే ఉందో అది అడిగిన వెంటనే దేవుడు మనకు తీరుస్తాడు. కానీ అడిగే ఆశ, అడిగే ఆ కోరిక ఎలా ఉండాలో తెలుసా? మనం అడిగే ఆ కోరికలు, ఆశలు ఎలా ఉండాలో తెలుసా? దేవుని కొరకై బ్రతికే ఆశ మనకు ఉండాలి. ఏ కోరిక ఉండాలి? ఏది పడితే అది అడగడానికి వీలు లేదు. లోక సంబంధమైనటువంటి కోరికలు కానీ, లోక సంబంధమైనటువంటి ఆశలు కానీ మన మనసులో ఎన్నో ఉంటాయి. అవన్నీ తీర్చునైనా అని అడిగే అవసరత మనకు లేదు. మనం ఏం అడగాలో మనకు తెలియాలి.
మనం ఎలా ఆశ తీర్చుకోవాలో మనకు తెలియాలి. ఏమడగాలి అంటే, దేవునిలో నేను ఎక్కువగా బలపడేటట్టుగా నీవు నాకు సహాయము చేయి నాయన. ప్రార్థన చేసే ఆ సమయము నాకు దయచేయి నాయనా అని అడగాలి. వాక్యము వినేటప్పుడు ఆ వాక్యం విననే ఆ దృష్టి ఉంచే ఆ మనసు దయచేయి నాయనా అని అడగాలి. విన్నటువంటి ఆ మాటలు మళ్ళీ మర్చిపోకుండా నా హృదయాలలో భద్రపరుచుకొని నా ప్రవర్తనలో మార్పు దయచేయి నాయనా అని అడగాలి. ఇవి మనము ఆత్మీయంగా బలపడే మాటలు. ఈ విధమైనటువంటి ఆశ, ఈ విధమైనటువంటి కోరిక గనక మనకుంటే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. భక్తులు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారో ఒకసారి కీర్తన గ్రంథములో, కీర్తనాలలో ఒక మాట చూడండి. 42వ అధ్యాయము 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇది? వెరీ గుడ్. పొరపాటున దావీదు అనేరని ఎవరు మాట్లాడుతున్నారండి? కోరాహు కుమారులకున్న ఆశ ఏంటంటే, ఒక జంతువుని పోలుస్తున్నారు. ఏంటి ఆ జంతువు? దుప్పి. దుప్పి అరణ్యములో ఉంటుంది. అరణ్యములో ఉన్నటువంటి దుప్పికి దాహం వేసింది. దాహం వేసినప్పుడు ఆ దాహము తీర్చుకోవడానికి ఎంతగా ఆతృతపడి ఆ నీటి వాగుల కొరకు ప్రయత్నం చేస్తుంటుందో అరణ్యములో, నీటి వాగు కనబడిన వెంటనే ఎంతగా తృప్తి పడుతుందో, ఎంతగా ఆశ తీర్చుకుంటుందో, ఎంతగా సంతోషపడుతుందో అరణ్యములో. మనం బాగా ఎండకు పోయొచ్చాం. ఒక మంచి చెట్టు నీడ కనపడింది అనుకోండి, ఎంత బాగుంటుందండి. ఎండకి ఎక్కడా లేదు మనకు నీడ, ఎక్కడ కనిపిస్తలేదు. బాగా నిండుగా ఒక కానిగ చెట్టు నిండుగా ఉంది ఒక చోట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత రిలీఫ్ అవుతుంది తెలుసా? ఎంత బాగుంటుంది అక్కడ ఆ స్థలంలో. అలాగే దుప్పి కూడా దాహం వేస్తుంది అరణ్యములో, నీటి కొరకు ప్రయత్నం చేసింది. నీటి వాగు కనబడిన వెంటనే ఎంతగా ఆనందపడుతుందో, అలాగే ప్రభువా ఇదిగో నిన్ను స్తుతించటానికి. అవునా? అదేనా? ఏమనుంది అక్కడ? దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు నాయనా. నీ మాటలు ఎంత మంచి మాటలు ప్రభువా. నీ మాటలు వినాలని ఆశ నాకుంది తండ్రి. ఇదిగో నీ దగ్గర ఎక్కువగా నేను గడపాలన్న ఆశ నాకు ఉంది నాయనా. నీ సన్నిధికి వెళ్ళాలన్న ఆశ నాకు ఉంది తండ్రి. నీ సన్నిధికి నన్ను త్వరగా తీసుకెళ్ళు నాయనా అని ఆశ నీకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు. కోరాహు వారికి కూడా అలాంటి ఆశ ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? తీర్చుతున్నాడు. ఇంకేమనుంది అక్కడ? కాస్త ముందుకు కూర్చోవాలా మీరు. అమ్మ ముందుకు రండి. కొంచెం ముందుకు రండి అమ్మ. కొంచెం సర్దుకోండి. వచ్చేవారికి ఇబ్బంది లేకుండా కొంచెం సర్దుకునేటట్టుకు ప్రయత్నం చేయండి అమ్మ. అమ్మాయి పిల్లలు కొంచెం లేని ఆ 3 పిల్లలు ఇట్రండి అమ్మ. మీరు ఇట్రండి తల్లి, ఈడ కూర్చుందిరండి. దండి అమ్మ. వెరీ గుడ్, మంచిది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ముందుకు రండి అమ్మ. అమ్మాయి శిరీష, అమ్మాయి నీకు కూడా మీరు లేండి. ఇట్రండి, ఈడికి రండి, ఈడ కూర్చోండి. ఈడ ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది. లేండి అమ్మ, మీరు లేండి. మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మనకు. లేండి తల్లి, లేమ్మా, లేయి. మేఘనా ఇటుకి రా అమ్మ, ఇటురా. మళ్ళీ అన్నీ కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వెరీ గుడ్, బాగా వచ్చారు. వందనాలు మీకు. చిన్నపిల్లలకు వందనాలు. మంచిది. వినండి ఇంకేమంటున్నాడు అక్కడ? దుప్పి నీటి వాగు కొరకు ఏ విధంగా ఆశపడుతున్నదో నీ కొరకు నా ప్రాణము. నీ కొరకు నాయనా, నువ్వంటే నాకు చాలా
ఇష్టము నాయనా, నీ మాటలు వినాలన్న ఆశ నాకుంది, నీతో గడపాలన్న ఆశ ఉంది, నీతో కలిసి నేను జీవించాలన్న ఆశ ఉంది. ఇలాంటి ఆశ ఉన్న వారికి దేవుడు ఖచ్చితంగా ఆశ ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఇంకేమన్నాడు అక్కడ? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అబ్బా, ఎంత ఆశ అండి! నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని సన్నిధిలో గడపాలన్న ఒక గొప్ప ఆశ నాకున్నది అని ఆ ఆశను వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా అండి, మనకు ఉండవలసిన ఆశ ఏంటంటే, ప్రభువా దేవుని మందిరానికి టయానికి నన్ను తీసుకెళ్ళు నాయనా. ఉందండి ఈ ఆశ? ఏమ్మా బాబు, దేవుని మందిరానికి సమయానికి తీసుకెళ్ళిన ఆయన, ఎప్పుడో ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను ఆయన, కనీసం ఆదివారమునైనాడైనా సమయానికి నన్ను తీసుకెళ్ళు తండ్రి. మొదటి ప్రార్థనలోనే నేను ఏకీభవించాలి, చక్కగా నీవిచ్చిన స్వరముతో నేను ఆరాధించాలి నాయన, నిన్ను స్తుతించాలి తండ్రి. ఎప్పుడొస్తుంది ఈ ఆదివారం, ఎప్పుడొస్తుంది ఈ ఆదివారం అని ఎదురు చూస్తుంటారు చూడండి. అలాంటి వారికి దేవుడు ఆశను తీరుస్తాడు. సమయానికి నువ్వు మందిరానికి వస్తావు కూడా, అలాంటి ఆశ కలిగి ఉండాలి. అలాంటి వారిని ఆశ దేవుడు తీరుస్తాడు. నిజంగా ఆ తీరుస్తాడా లేదన్న సంగతి ఇంకా కీర్తనాలలో చదివితే 107వ కీర్తన చూడండి, 9వ వచనమమ్మ. వెరీ గుడ్. ఏల అనగా ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడంట? తృప్తిపరచి ఉన్నాడు. నిజంగా అలాంటి ఆశ మనకుంటే పాటలు పాడాలని, ప్రార్థన చేయాలని, దేవునితో గడపాలని, దేవుని మాటలు వినాలని, దేవుని సన్నిధిలో గడపాలని, ఎక్కువగా నీతో గడపాలన్న ఆశ నాకుంది ప్రభువా, ఆశను నువ్వు ఏ విధంగా నాకు తీర్చునైనా అన్నటువంటి ఆలోచన నీకుందనుకో, ఖచ్చితంగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. బైబిల్లో ఎవరైనా ఇలాంటి ఆశ కలిగిన వారు ఉన్నారా? ఉన్నారు. ముందుకెళ్ళండి సార్ అంటారా? ముందుకెళ్దాం. ఉన్నారు. ఎవరు ఉన్నారు? అంతే. సరే, మంచిది, ముందుకెళ్దాం. నిజంగా ఇలాంటి ఆశ కలిగినటువంటి వారు బైబిల్లో ఉన్నారా? ఉంటే వాళ్ళని ఎలా తృప్తిపరిచాడు దేవుడు, ఎలా వాళ్ళ ఆశను తీర్చాడు దేవుడు అన్నటువంటి విషయాలను మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. ఓకే, అపోస్తల కార్యం మీరు అన్నట్టుగానే ఉన్నారండి, వాళ్ళ గురించి మనం ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఒక్కరమ్మా, పురుషులు చదవండి బాబు, స్త్రీలు కొంచెం ఆతృత ఎక్కువ ఉంది. వెరీ గుడ్. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుడంట. ఎవరైనా? ఈయన పేరేంటమ్మా బాబు? లాస్ట్లో ఉన్నవాళ్ళు, ఈయన పేరేంటమ్మా? కొర్నేలి. ఇతడు ఎలాంటి వాడంట? భక్తిపరుడు. దేవుని భయం ఉంది ఈయనకు, దేవునిలో భక్తి, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇతను. ఇతని ఊరేంటి? కైసరి అనే ఊరిలో ఈయన నివాసం చేస్తున్నాడు. ఈయన భక్తిపరుడు. ఇంకో విషయం చెప్పమంటారా? ఈయనకు ఇంకా దేవుని గురించి సరైన అవగాహన కూడా ఈయనకు సరిగ్గా లేదు. ఇంకా దేవుని గురించి సరిగ్గా తెలియదన్నమాట. ఈయనకు తెలియకపోయినా దేవుని పట్ల ఎంత నమ్మకం ఉంచడండి ఈయనకు. కొద్దిగానే తెలుసు దేవుని గురించి చాలామందికి. అమ్మ వింటున్నారా? వినండి తల్లి, టైం అవుతుంది, నేను కూడా ముందుకెళ్ళాలి. వినండి, చాలామందికి చదువు రాకపోయినా బలా ఆసక్తి అండి వాళ్ళకు. అవునంటారా? చదువు సరిగ్గా చదవలేకపోయినా చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకు. అసలు చదువు రాకపోయినా పాటలు ఎట్ట పాడతారండి వాళ్ళు. మన సంఘంలో ఉన్నారా? కొన్ని సంఘాలలో నిజంగా ఆశ్చర్యం అవుతుందండి. నాకు ఏ చదువు రాదు సార్, అమ్మ పాట ఎంత మంచి పాడావమ్మా అంటే ఆసక్తి. అది చదువు రాకపోయినా పాటలు పాడే విషయంలో ఎంత చక్కటి స్వరముతో పాడుతూ ఉంటారు. యూట్యూబ్లో ఒక ముసలాం ఉంది. ఏం పేరు ఆమె పేరు? మరియమ్మనా? మార్తమ్మ. వెరీ గుడ్.
అంటే చూశారనమాట ఆమెని. పల్లే లేవు, నోట్లో పల్లే లేవు. పాట ఎంత మంచి పాట, ఓల్డ్ సాంగ్ వాడుతుంటే ఎంత చక్కటి స్వరం అండి ఆమెకు. ఆయన ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, కాదమ్మా ఆదివారం వస్తే వంట గింట అంత మటను భోజనము అన్నీ చేసుకొని తినిపోతున్నావు కదా ముసలాయమ అంటే, అబ్బే లేదు లేదు, ఏది అన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నాం మేము. అయిపోయిన తర్వాత అదంతా ప్రార్థన, అయిపోయిన తర్వాత అదంతా ప్రార్థనకు ముందు ఏది ఉండదే. ఆయన చెప్పేసరికి ఆయన షాక్ అయిపోయినాడు ఆమెను చూసి. అంత ఆశ, సరిగ్గా చదువు సరిగ్గా రాదు, ఎంత స్వరముతో దేవుని ఆరాధిస్తుందండి. ఎర్రగత్తులో ఒక ఆమె ఉందండి, సాయంకాలం పోతుంటే ఆదివారం పూట చెవుడు ఆమెకు ఒకటిని ఓటినక, ఓటినబడి ఓటినబడక. ఆమె జ్వరం వచ్చింది, ప్రార్థన చేశారనింది. అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే, లేదు సార్ దేవుడే నాకు బాగు చేయాలి, నమ్మకం ఉంది సార్ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని చెప్తుంది. ఏ ట్యాబ్లెట్ వాడను సార్, నేను ప్రభుని ప్రార్థిస్తాను, దేవుడు అట్లే వినబడక. ఎంత తెలిసినది ఆమెకి దేవుని మాటలు చెప్పితే సరిగ్గా వినదు ఆమె. విననీక లేవు, చెవులు లేవు, వినబడడం లేదు. అటువంటి ఆమెకి ఎంత ఆసక్తి ఉందండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సార్, ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడే నాకు సహాయము చేస్తాడు. నిజంగా కొంతమందిలో ఇలాంటి ఆశ ఉంటుంది చూడండి. ఇలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు. ఇక్కడ కూడా కొర్నేలు అనే వ్యక్తి సరిగ్గా తెలియదు దేవుని పట్ల, భయభక్తులు కలిగి ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. తర్వాత ఇంకేం చేశాడు ఈయన? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు తన ఇంటి వారిని అందరినీ మార్చేసుకున్నాడు. నిజంగా భక్తిపరుడా కదా? భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. మన భక్తి ఇలా ఉంటుంది. కానీ ఈయన భక్తి ఎలా ఉంది? కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఈయన ఎవరు? భక్తిపరుడేనా? భక్తిపరుడే నిజంగా. అతని ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడంట? ఈయనకున్న మంచి లక్షణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, తర్వాత దాన ధర్మాలు కూడా చేసేవాడు అనమాట. మంచి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. ధర్మాలు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే సహాయం చేసే గుణం ఉంది, దాన ధర్మాలు చేసేవాడు అనమాట. తర్వాత ప్రార్థన పరుడు, ఏ సమస్య ఉన్నా దేవునితో మాట్లాడేవాడు, దేవునితో గడిపేవాడు, మంచి పనులు చేసేవాడు, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వారిని దేవుడు చూసి ఇంకా ఆత్మీయంగా ఇంకా ఈయనను బలపరచాలన్న మంచి మనసుతో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశము నుండి ఒక దేవదూతను ఆయన దగ్గరికి పంపించాడు. ఒక దేవదూత ఆయన దగ్గరకు వచ్చింది అంటే ఆ వ్యక్తి మామూలు వ్యక్తి? పరలోకము నుండి దేవదూత రావడం అంటే నిజంగా అలాంటి క్యారెక్టర్ మనలో కూడా ఉంటే ఖచ్చితంగా మనకు కూడా దేవుడు తీర్చడా? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి. కొర్నేలు ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? దేవదూత వచ్చింది ఆయన దగ్గరికి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనంలో కనబడుతుంది, నీట్గా ఆయనకు మాట్లాడుతుంది, ఆయన మాట వింటున్నాడు, చెబుతుంది ఆమె దేవదూత. ఏమని చెప్తుంది ఆ దేవదూత వచ్చి? అతడు చూచి భయపడి, ప్రభువా ఏంటి నాయనా నువ్వేదో మాట్లాడుతున్నావు, ఏంటి చెప్పు నాయనా అని దేవదూతను అడిగితే దేవదూత చెప్తుంది ఏమని? అందుకు దూత, నీ ప్రార్థన నువ్వు చేసావు చూడు, భూమి మీద ఉన్న ఈ ప్రార్థన మోకరించి మనస్ఫూర్తిగా చేసావు చూడు, యథార్థమైన మనసుతో చేసావు చూడు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి
దేవుని సన్నిధికి చేరింది కొర్నేలు. అబ్బా, నా ప్రార్థన ఎక్కడ చేరింది? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి చేరాలి. దేవుని మనసుకు తాకాలండి మన ప్రార్థన. దేవుడు తీర్చేటట్టుగా ఉండాలి మన ప్రార్థన. నిజంగా తీర్చాలి ఇతనికి అన్నటట్టుగా ఉండాలి. ఆ మనసు కరిగేటట్టుగా ఉండాలి మన విజ్ఞాపన. ఉందా? ఆ కెపాసిటీ ఉందా? ఆ స్థితి ఉందా మనకు? దేవా నన్ను దీవించు, నేను వెళ్తున్నా, ఆమేన్. అబ్బా, ఏమంత ఫాస్ట్! భోజనం కాడ ప్రార్థన చేయంటే నీకు ఆతృత నాకు తొందర, ఆమేన్. నీకు ఆతృత నాకు తొందర, ఆమేన్. అయిపోయా, ప్రార్థన అయిపోయా. ఎంత చక్కగా ఈయన ప్రార్థన చేసిటే దేవుని సన్నిధికి చేరి ఉన్నదంట. దూత చెప్తుంది, నువ్వు ప్రార్థన చేసినవి ఎక్కడ చేరినాయంట? నా దేవుని సన్నిధికి చేరాయి అని చెప్తూ ఇంకేమనింది? నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధి కూడా చేరే. నువ్వు చేసావు చూడు, అవి హెల్పింగ్ నేచర్ చేసావు కదా నువ్వు, అవి దేవుని సన్నిధికి చేరాయి అంటున్నాడు. నిజంగా మనం కూడా హెల్ప్ చేస్తున్నామా ఇతరులకు? లేదా దేవుని పిల్లలకి ఏమైనా సహాయం చేస్తున్నారా? చేయాలి. ఒకవేళ మనం మర్చిపోయినా దేవుని జ్ఞాపకాల్లో అవి ఉంటాయి. లెంట్ డేస్లో ఎంతోమంది భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు దేవుని పిల్లలకు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా మనం అందరివి పేద పరిస్థితులే, అవునా? పేద పరిస్థితులే. అయినప్పటికీ కూడా దేవుని పిల్లలకు పరిచర్య చేయాలి, దేవుని పిల్లలకు భోజనం పెట్టాలన్న మంచి మనసుతో ముందుకొచ్చారు. మనము పెట్టి మర్చిపోతాం. మనం ఈ పరిచర్య చేసి గత సంవత్సరం కానీ అటువైన సంవత్సరం కానీ చాలామంది చేసుకుంటూ వచ్చారు. మనం మర్చిపోయినాం. కానీ దేవుని జ్ఞాపకాల్లో అవి ఖచ్చితంగా ఉంటాయి. దేవుని మందిరములో, దేవుని పరిచర్యలో, దేవుని సేవకులకు మనము చేసే ఈ సహాయం ఏదైతే ఉందో ఇవన్నీ మంచి పనికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయినా, సహాయం చేసినట్టు నువ్వు మర్చిపోయినా దేవుని దృష్టిలో అవి జ్ఞాపకాల్లో ఉంటాయి. ఈ కొర్నేలు దేవుని పరిచర్యలో దేవుని పిల్లలకు దాన ధర్మాలు చేస్తున్నటువంటి ఇతనికి అవి జ్ఞాపకాలలో చేరాయి. నీ ప్రార్థన చేరింది, నువ్వు చేసే మంచి పనులు చేరాయి. ఇంకేంటి చెప్పు ప్రభువా అంటున్నాడు. ఇంకేంటి నాయన చెప్పు అంటే చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు నీవు ఎక్కడికి పంపమన్నాడు? యొప్పేతు. ఏదది? ఏదది? యొప్పేతు. ఏమా? ఒక్కరు చదవండి సార్. యొప్పేకు. ఓకే. యొప్పేకు నువ్వు మనుషులను పంపించు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు నిన్ను బలపరచడానికి, నిన్ను ఇంకా దేవుని గురించి అనేక విషయాలు తెలియపరచడానికి, నిన్ను భక్తిలో ఇంకా ఎక్కువగా నడపడానికి ఒక భక్తిపరుడు అక్కడ ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు అక్కడ. ఆయన దగ్గరికి నీ దగ్గర ఉన్న మనుషులను పంపించి ఆయనని పిల్లంపుకో అని చెప్పాడు. ఆయనని పిల్లంపుకో, ఇంకా నువ్వు చక్కగా బలపడతావు, ఇంకా ఆత్మీయంగా చక్కగా ఎదుగుతావు అంటే వెంటనే ఆ దర్శనం అయిపోయిన వెంటనే లేచి చూశాడు. వెంటనే పని వాళ్ళని పిలిచాడు. ఒక వ్యక్తిని పిలిచి, ఇదిగో మీరు పలాని దేశానికి వెళ్ళండి, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన నా ఇంటికి పిలుచుకొని రండి అని పిలిచి పంపించాడండి. పంపిస్తే అక్కడ ఆ దేశములో, ఆ ప్రాంతములో ఎవరున్నారండి? పేతురు, సీమోన్ అనబడిన పేతురు గారు అక్కడ ఉన్నారు. పేతురు కూడా ఈయన దగ్గరికి రావడానికి సుమారుగా 2 రోజులు టైం పట్టింది. వీళ్ళు బయలుదేరారు, కొర్నేలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. మరుసటి రోజు పేతురు గారు ప్రార్థన చేసుకోవడానికి పైకి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో ఉంటే అంత డిస్టర్బెన్స్ అని ఎక్కడ పోయినాడు? మిద్దె మీనికి పోయినాడు ఆయన ప్రార్థన చేసుకుందామని. నిజంగా డిస్టర్బెన్స్ లేని చోట ప్రార్థన ఏకాంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనస్ఫూర్తిగా మనం కూడా మాట్లాడగలుగుతాము. దేవుని దగ్గర నుంచి మనకు కూడా జవాబు అందే అవకాశం కూడా ఉంటుంది.
పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడు? మిద్దె లోపలికి రాలే, ఇంటి లోపలికి రాలే. ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి సారకోసారి ఎవరో డిస్టర్బెన్స్ అది, మిద్దె మీదకి వెళ్తే బాగుంటుందని పైకి వెళ్ళిపోయినాడు. పైకి వెళ్ళి మధ్యాహ్నం ఈయన 3 గంటలకి, ఈయనకు దగ్గరికి 3 గంటలకు వచ్చింటే దేవదూత, మరుసటి రోజు 12 గంటలప్పుడు ఆ దేవదూత పోయి పేతురుతో మాట్లాడుతుంది. 12 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. బాగా ఆకలి అవుతుంది, వంట చేస్తున్నారు కింద. ఈయన చూస్తే ప్రార్థనలో బాగా నిమగ్నం అయిపోయినాడు. ఆ ప్రార్థనలో దర్శనం కనపడుతుంది పేతురు గారికి. ఏంటి ఆ దర్శనం అంటే, ఆకలి అవుతుంది పేతురు, నీకు ఆకలి అవుతుంది. కొన్ని జంతువులను చూపించినాడు. కొన్ని జంతువులను చూపించి, ఈ జంతువులను నువ్వు చంపుకొని తిను, నీ ఆకలి తీరుతుంది అన్నాడు. అవి తినకూడని జంతువులు. అవి ఏవి జంతువులు చదవండి. అందులో సకల విధములైన చతుస్పాద జంతువులు, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, ఇదిగో పేతురు, నువ్వు లేచి ఆ పురుగులను, ఆ ఆకాశ పక్షులను, చతుస్పాద జంతువులను నీవు లేచి చంపుకొని తినుము అని ఒక శబ్దము అతనికి వినబడెను. ఒక శబ్దం వచ్చి వినబడుతుంది. అవి తినకూడనివి కొన్ని ఉన్నాయి. ఇశ్రాయేలులకు తినేటివి ఉన్నాయి, మాంసము తినకూడని ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అన్నీ కొట్టేస్తున్నాం, వచ్చేదే లేట్. నాన్ వెజ్ అంటే ఇష్టం, ఇంకంతే. ఆహారన్న ఇశ్రాయేలులకు కొన్ని ఉన్నాయి తినకూడనివి. ఆ తినకూడనివి తినరు వాళ్ళు. అది అపరిశుద్ధమైనటివి, పవిత్రమైనటివి కాదు. నిషేధింపబడినవి, అపవిత్రమైనటివి. అవి ముట్టకూడదు, అవి తినకూడదు కూడా. అసలు మాంసం అంటేనే తినకూడదు, మన ఆరోగ్యానికి దెబ్బ అది. ప్రారంభంలో దేవుడు మీరు మాంసం తిని తృప్తిగా ఉండనని చెప్పాడా? ఆదాము వాళ్ళకు ఏం తినమన్నాడు? కూరగాయలు, పండ్లు తినమన్నాడు. ఆరోగ్యానికి మంచిది. శరీరానికి ఏది మంచిదో తెలుసా? ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు మంచిది. మనం దాన్ని దాటవినాం. ప్రారంభంలో దేవుడు అవే పెట్టాడు ఈ శరీరానికి. రాను రాను మాంసం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఈ నోవాహు కాలం వచ్చింది కదా, అప్పటి నుంచి మాంసం తినేది అలవాటు చేశారు. అక్కడ స్టార్ట్ అయిపోయింది. పూర్తిగా రోజు మాంసమే. ఇప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగదు. అవునా? చాలా డేంజర్. చూడండి, మాంసం ఎంత తగ్గిస్తే అంత మంచిది ఆరోగ్యానికి. ఆకుకూరలు తినేది అలవాటు చేసుకోండి శరీరానికి. ఇది కూడా మాంసం ముద్దలే. లోపల ఉండేటివన్నీ మాంసం ముద్దలేనా? లోపల ఉండేటివి ఏవి? అంతా మాంసం ముద్దలే. ఇంకొక మాంసాన్ని అరిగించాలంటే ఇది పని చేయాలి కదా. ఇబ్బంది పడుతుందా పడదా? అందుకే అనారోగ్యానికి గురవుతుంటాం ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల. అవునా? ఇది అరిగించాలి కదా. లోపల మిషన్ అరిగిస్తే తప్ప మనం ఆరోగ్యంగా ఉండం. మరి ఒక మాంసపు ముద్ద ఇంకొక మాంసాన్ని అరిగించాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. కాబట్టి దీనికి కూడా రెస్ట్ ఉండాలి. కాబట్టి ఆకుకూరలు తినడం మంచిది. ఓకే, మంచిది. ఈయనకు మాత్రం, పేతురు గారికి మాత్రం ఆ దర్శనంలో ఏం కనపడుతుందంటే ఇదిగో ఇవి తిను అంటే, ఇవి నిషేధింపబడినటివి కదా ప్రభువా, ఇవి ముట్టకూడదు కదా, మేము ఇశ్రాయేలులం, ఇవి ముట్టకూడదు కదా, నువ్వెట్ట తినమంటున్నావు? నేను తినను అని చెప్పేసినాడు. నేను తినను అన్నాడు. మళ్ళోసారి దేవదూత చెప్పింది, మళ్ళోసారి తినేసేయ్యా, నేనే చెప్తున్నా కదా తినేసాను. నేను తినను అన్నాడు. మూడవసారి కూడా చెప్పడం స్టార్ట్ చేసింది. మూడవసారి చెప్పడం స్టార్ట్ చేసేసరికి పేతురు గారు ఆలోచనలో పడిపోయాడు. లేచి చూశాడు, దర్శనం అయిపోయింది. లేచి చూశాడు, ఎందుకు ఈ శపింపబడినేటివి? ఏం చెప్పాడంటే, అపవిత్రమైనది నేను పవిత్రపరిచాను, నువ్వు తినవచ్చాయి అని చెప్పేశాడు దేవదూత. అపవిత్రమైనటివి అవి నేనేం చేశాను? పవిత్రపరిచాను. నిషేధింపబడినటివి అవి, కానీ నేను తినేటట్టుగా నేను పవిత్రపరిచాను, నువ్వు తినేసేయని చెప్పాడు దేవదూత. ఆయనకు అర్థం కాక దర్శనం అయిపోయింది. లేచి చూశాడు, అర్థమైతలేదు. ఏంటి
ఇవి తినకూడనివి పరిశుద్ధపరిచాను తినేసి అంటున్నాడని ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో కొర్నేలును పంపించినటువంటి వ్యక్తులు వెతుక్కుంటూ ఆ సేవకుని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. వస్తే అప్పుడు బల్బు వెలిగింది. ఎవరికి? పేతురు గారికి. ఏంటి విషయం అంటే, ఓహో, నిషేధింపబడిన వారు అంటే అన్యుల దగ్గరికి కూడా దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళాలా అన్నటువంటి ఆలోచన అప్పుడు స్టార్ట్ అయింది. మామూలుగా ఇశ్రాయేలులకు యేసు ప్రభు కాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు వాక్యాన్ని తీసుకెళ్ళి? ఓన్లీ ఇశ్రాయేలీలు ఏ పట్టణములు ఉన్నారో వారికి మాత్రమే వాక్యం ప్రకటించండి అన్నాడు. వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, వేరే వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి, వారికే దేవుడను వారే నా ప్రజలు అని చెప్పినాడు ప్రారంభంలో. తర్వాత యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. అందరూ మారాలి. ఒక ఇశ్రాయేలులే కాదు, ఒక యూదులే కాదు, లోకములో ఉన్న ప్రతి మనిషి మారాలి అన్నటువంటి ఆలోచన దేవునికి ఉంది గనక పేతురు గారికి తర్వాత అర్థమైపోయింది, కొర్నేలు అనే వ్యక్తి అన్యుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళకూడదు అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఇవి చూపించాడో, ఎప్పుడైతే ఇవి తినకూడనివి చూపించి తినవచ్చు, పరిశుద్ధ పరిచాను నేను తినవచ్చు అని చెప్పాడో, అప్పుడు అనుకున్నాడు అన్యులైన వారి దగ్గర కూడా వెళ్ళి వాక్యము చెప్పాలని దాని అర్థం చేసుకున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారో చూడండి. అందుకు వారు 20 వచనం అనుకుంటా, 10, 19, 20 మా చదువు. ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు, ఆ మనుషుల దగ్గరకు వచ్చాడు పేతురు గారు, మీరు వెతుకుచున్న వ్యక్తిని నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడుగుతున్నాడు ఆయన. 2 మనుషులు 3 మనుషులు వచ్చారు కదా అక్కడికి. మీరు వచ్చిన కారణం ఏమిటని అడిగితే ఇదిగో అన్ని విషయాలు చెప్పాడు. ఇదిగో కొర్నేలు అనే మా అధికారికి ఒక దర్శనములో మిమ్మల్ని తొలుకొని రమ్మన్నారని చూపించారని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైపోయింది, నిజంగా నేను అతని ఇంటికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన వచ్చేసింది పేతురు గారికి. అప్పుడు వెంటనే ఏమి సమయం వృధా చేయకుండా వాళ్ళతో పాటు పేతురు అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ? కైసరుకు వెళ్ళాడు పేతురు గారు. చూశారా, ఒక దేవుడు ఎంత గొప్ప కార్యం చేయిస్తున్నాడు చూడండి. ఒక దేవదూత ఒకరి దగ్గరికి వచ్చింది అంటే అదే సమస్య ఇంకొకరి దగ్గర కూడా తీసుకొని వెళ్ళి చెబుతూ ఉంది అన్నమాట. ఈరోజు చాలామంది అంటుంటారు, నాకు దేవుడు కనపడి నీ దగ్గరికి రమ్మన్నాడు, మీ ఇంటికి రమ్మన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, మీరు ఏదో కానుక ఇస్తామన్నారు అని అట్లా చెప్తుంటారు కొంతమంది. విన్నారా? వచ్చినారా? అమ్మాయికి బాగా తెలుసు, రేవతికి వచ్చినారంట. మీరు అప్పుడు ఏమనాలా? కొర్నేలికి దేవదూత ఏ విధంగా అయితే చెప్పి పంపించిందో నీకు చెప్పిన దేవదూత మా దగ్గరికి కూడా అంతే కదా, మా దగ్గరికి కూడా వచ్చి చెప్పింటే బాగుంటుండే, చెప్పలేదయ్యా మాకు అని చెప్పాలి. లేదంటే మీరు కూడా అట్లా యాక్టింగ్ చేయాలి. ఏమని మాకు కూడా రాత్రి నీకు ఎన్ని గంటలకు వచ్చినాడు? 2 గంటలకు వచ్చి, నాకు 3 గంటలకు వచ్చి ఒక ఆయన వస్తాడు, ఆయనకి ఏమి ఇయ్యాకని చెప్పింది దేవదూత అని చెప్పాలి. అవన్నీ ఇప్పుడు లేవు అన్నమాట. ఓకేనా? సరే, మంచిది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైతే దేవదూత కొర్నేలుకు చెప్పిందో అదే దేవదూత పేతురుకు చెప్పింది. పేతురు వెళ్ళాడు కొర్నేలు ఇంటికి వెళ్ళి అనేక విషయాలు ప్రభు గురించి చెప్పాడు, చక్కగా ఆయనను బలపరిచాడు. ఆయనకు బాప్తీసం కూడా కొర్నేలుకి ఏం చేశాడు? బాప్తీసం ఇచ్చి ఆయనను బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరిచాడు. కొర్నేలి తృప్తి. ఇంకా మీరు బాగా గమనించినట్టయితే టైం అవుతుంది. ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం త్వరగా. చూడండి, అదే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము. బాప్తీసము ఇచ్చాడు కొర్నేలుకు, బలపడాడు.
26 8వ అధ్యాయము 26 వచనం. ప్రభువు దూత నీవు లేచి తక్షణముగా వెళ్ళి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమందు కలుసుకోమని ఫిలిప్పుతో చెప్తున్నాడు. అమ్మ వినండి, ఇక్కడ మీకు నేను క్లియర్గా చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. ఒక ఆయన అండి ఏమా చాలా దూరం నుంచి దేవుని యెరూషలేము మందిరానికి వచ్చాడు. ఏ పేరు అది అంటే ఏదో పేరు చూడండి అక్కడ, ఐథియోపి అనే దేశము నుండి ఒక అధికారి యెరూషలేముకు వెళ్ళి ఆయనను ఆరాధిస్తున్నాడు అనమాట. ఆయన ఎవరు అంటే నపుంసకుడు. ఎవరమ్మా ఆయన? నపుంసకుడు. యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది ఆయనకు. ఎంత దూరమైనా పర్వాలేదు దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ ఆయనకు ఉంది. మనకి ఇంత దగ్గరున్నా మనం దేవుని మందిరానికి రాము, లేటుగా వస్తుంటాం కదా. టయానికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆశ ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడా దేవుడు? నెరవేరుస్తాడు. ఈయనకు మాత్రం నపుంసకుడు చాలా దూరము నుంచి ప్రయాణమై రథం మీద ఎక్కి యెరూషలేము మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నాడు. ఎంత ఆసక్తి అండి ఈయనకు! ఈయన ఎవరు మామూలు వ్యక్తి కాదు, మళ్ళీ దానబోయే దానయ్య లాంటి మనిషి కాదు. ఈయన ఎవరో తెలుసా? ఒక రాణి కింద పని చేస్తున్నాడు. ఆయన డ్యూటీ ఏంటంటే ఫైనాన్షియల్ మినిస్టర్, అంటే ఆర్థిక శాఖ మంత్రి అంటారు. ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రి అంటే ఆ రాణి దగ్గర పనిచేస్తూ ఈయన ధనము ఎక్కడ ఏదుందో, ఆస్తులు ఎక్కడున్నాయో అన్నీ ఈయన పరిధిలో ఉంటాయన్నమాట. నపుంసకుని యొక్క పరిధిలో ఉంటాయి. మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దేవుని స్తుతించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని మాటలు వినాలని, దేవుని పట్ల ఉన్న ఆసక్తి ఈయనలో కనబడుతూ ఉంది. ఎంత దూరమైనా పర్వాలేదు దేవుని మందిరానికి వెళ్ళాలని రథం వేసుకొని రథం మీద కూర్చొని యెరూషలేము మందిరానికి వస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఈయన స్తుతిస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు. మహిమపరిచి ఇక ప్రార్థన అయిపోయిన వెంటనే మళ్ళా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఏమ్మా, ప్రార్థన ముగించుకున్నాడు, ప్రయాణమై పోతున్నాడు. రథం మీద కూర్చున్నాడు. పోతూ ఎవరినో కొన్ని టైంపాస్గా కూర్చొని టైం పని చేసుకుంటూ తొలకపోలే ఆయన. ఏమైనాడు? పోతూ నపుంసకుడు, ఒక అధికారి, ఒక ఆర్థిక శాఖ మంత్రి ఆ రథము తోలుతున్నాడు ఒక వ్యక్తి. ఈయననేమో రథం మీద కూర్చున్నాడు, ప్రయాణమై చేసుకుంటూ పోతున్నాడు. పోతూ ఏం చేశాడంటే బైబిల్ చదవడం అలవాటు చేశాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వెళుతున్నాడు. ప్రయాణంలో చదువుతూ ఉన్నటువంటి ఆ మాటలు ఎక్కడ చదువుతున్నాడంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడండి? యెషయా గ్రంథము చదువుతున్నాడు. యెషయా గ్రంథము చదువుతూ ఉంటే ఆ ప్రయాణంలో వెళుతున్నాడు, చదువుతుంటే అర్థం కాకుండా ఈయనకి అది ఎవరి కొరకు యెషయా గారు రాశారు, ఎవరికి సంబంధించిన మాటలు ఇవి అన్న మాటలు అర్థం కాలే ఈయనకు. చదవడం అయితే చదువుతున్నాడు. ఈయనకు అర్థం కాని సంగతి దేవునికి తెలుసు కనుక దేవుడు వెంటనే ఫిలిప్పు దగ్గరికి ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించి, ఫిలిప్పు నువ్వు వెంటనే ఒక అధికారి రథం మీద వెళ్ళిపోతున్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళిపో, అతని దగ్గరికి నువ్వు తక్షణమే వెంటనే వెళ్ళిపోయి అతడు చదువుతున్నటువంటి ఆ లేఖనాన్ని నువ్వు ఖచ్చితంగా వివరించాలి అని చెప్పాడు దేవదూత. అంటే నపుంసకునికి ఆ చదివినటువంటి ఆ మాటలు అర్థం కాకపోతే ఫిలిప్పుని ఆ రథం దగ్గరికి పంపించేశాడు దేవదూత ద్వారా. ఫిలిప్పు గారు పరిగెత్తుకొని పోయి ఆ రథం దగ్గర నిలబడి ఆ రథమును ఆపితే ఆయన బైబిల్లో యెషయా గ్రంథం చదువుతున్నాడు. అది చూశాడు. ఈ లేఖనము ఇది చదివావు కదా నువ్వు? అవునండి, నేను చదువుతున్నాను దీన్ని. అంటే ఇది ఎవరి కొరకు రాయబడింది, ఎందుకు రాయబడిందో నీకు తెలుసా అని అడిగాడు.
అంటే ఆ నపుంసకుడు అన్నాడు, ఇది నాకు తెలియదండి, ఎవరైనా చెప్పితే తప్ప మనకు తెలియదు, ఇంకా నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇది అర్థం కాలేదు అని చెప్పినప్పుడు వెంటనే ఆ నపుంసకుడు ఏం చేశాడు, ఈ పిలుపుని పైకెక్కు అన్నాడు. ఎక్కడ? రథమీనికి ఎక్కు, పైకెక్కు, కూర్చో, నాకు ఈ విషయాలన్నీ చెప్పు, నాకు వినాలని ఆశ ఉంది. ఇది ఎవరి గురించి రాయబడింది, ఎందుకు రాయబడింది? యెషయా గ్రంథం. ఏం చదువుతున్నాడండి ఆయన? యెషయా గ్రంథమే యాది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాడు. చదవండి అసలు. అది కిందనే చదివాడు చూడండి, ఆయన చదివిన దాంట్లోనే అది కిందికి వస్తే అక్కడ రాయబడింది. ఎక్కడ? 8:29 చదవండి. నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు ఆ రథము దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపిస్తే చూపకుంటే ఎలాగ గ్రహించగలను నేను? రథను ఎక్కించుకున్నాడు ఫిలిప్పుని, తనతో కూర్చోబెట్టుకున్నాడు. ఫిలిప్పును వేడుకొని అతడు లేఖనమునందు చదువుతున్న ఆ భాగం ఏమనగాని వివరిస్తున్నాడు. ఏమని ఇప్పుడు చెప్పండి. ఆయన గొర్రెవలే వదకు తేబడెను. ఆయన చదువుతున్న భావం ఇదమ్మా. ఏమ్మా? ఆయన లేఖనం చదువుతున్నాడు, యెషయా గ్రంథము. ఏం చదువుతున్నాడంటే గొర్రె, ఏమని ఉంది అక్కడ? గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే వచనం చదివాడు. గొర్రెను తీసుకుపోయేటప్పుడు బొచ్చు కత్తిరిస్తేప్పుడు ఏమన్నది? అది చాలా మౌనంగా ఉంటుంది. అలాగే ప్రభువు ఉన్నాడు, అలాగే ఉన్నాడు అని చదివాడు. అసలు ఎవరు ఏంటి అన్నది ఈయనకు అర్థం కాకపోతే అప్పుడు ఈయన ఆ విషయాన్ని బాగా విశదీకరించి చక్కగా వివరించి చెప్పాడు ఫిలిప్పు. ఇది ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథము. ఇందాక చెప్పాను కదా, వెంటనే మనోళ్ళు అక్కడికి వచ్చేసారు. అది చదువుతున్నాను. చదవమ్మా అది. చదువు తల్లి. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ విషయం ఎవరు చదువుతున్నారండి? బాగా దృష్టిలో పెట్టండి, టైం అవుతుంది. ఈ విషయం ఎవరు చదువుతున్నారండి? నపుంసకుడు చదువుతున్నాడు. ఇది ఎవరి గురించి ఏంటన్నది ఆయనకు తెలియదు కాబట్టి ఫిలిప్పు వచ్చాడు, ఆ విషయం అంతా వివరించి చెప్పాడు. ఎవరి గురించి ఇది? చెప్పండి. మీకు తెలిసినంత కూడా ఆయనకు మా ఆర్థిక శాఖ మంత్రికి తెలియలే. ఎవరి గురించి అండి ఈ విషయం అంతా? యేసు ప్రభు గురించి చదివాడు. ఇదంతా ఎవరిదో తెలుసా అని ఫిలిప్పు ఓపెన్ చేసి వాక్యం వివరించాడు. ఇదంతా కూడా క్రీస్తు గురించి రాయబడింది. ఆ క్రీస్తు మనందరి పాపముల కోసం ఆయన ఏం చేశాడు? మరణించాడు, సిలువలో ప్రాణం పెట్టాడండి, రక్తము చిందించాడు. ఆ రక్తము చిందించుట ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది. అంటే సువార్త ప్రకటించాడు ఫిలిప్పు. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కోసమే ఈ లోకములో సువార్త ప్రకటించాడు, మన కోసమే ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, మన కోసమే తిరిగి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అన్న సంగతి తెలియపరిచేసరికి ఫిలిప్పు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ నపుంసకుడు అడిగాడు. నేనేం చేయాలి ఇప్పుడు, నేనేం చేయాలి అంటే, నువ్వు బాప్తీసము తీసుకోవాలి అని చెప్పాడు.
వెంటనే నువ్వు బాప్తీసం తీసుకోవాలి. ప్రభువు బాప్తీసం తీసుకుంటే నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి, పరిశుద్ధుడవవుతావు, క్రైస్తవుడవవుతావు, దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావని చెప్తూ ఉంటే రథం మీద వెళుతున్నాడు ఆయన. అర్ధరాత్రి అయింది, టైము, ప్రయాణంలో ఉన్నాడు. అటనా బాప్తీసం తీసుకోలే, సర్లే నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూస్తాగా, నువ్వు దిగిపో అనలే. ఏమన్నాడు? బాప్తీసం తీసుకో అంటేనే వెంటనే ఆయన వెళుతున్న మార్గంలోనే ఒక వాగు కనపడిందండి, నీళ్ళ వాగు. ఒక వాగు కనపడింది, అందులో నీళ్లున్నాయి. వెంటనే దిగి, అయ్యా నాకు ఇక్కడ బాప్తీసము తీయం. వెంటనేనండి, నాకు ఇక్కడ బాప్తీసం తీ, నాకు ఏం ఆటంకం ఉంది చెప్పు, దాన్ని తొలగించేసుకుంటాను, నాకు ఇక్కడ బాప్తీసము ఇచ్చేసేయి అంటే వెంటనే ఫిలిప్పు కూడా ఓకే అన్నాడండి. ఇద్దరు దిగారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి నపుంసకుడు, ఇదిగో నీళ్లున్నాయి, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు, దేవుని నమ్మిన ఎడల. నిజంగా నా కోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే ప్రాణం పెట్టాడు, నా పాపాలు తీసివేశాడు, ఆయన రక్తంలో కడిగి వేశాడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, ఇదిగో నీకేం ఆటంకం లేదు, నువ్వు తీసుకోవచ్చు అని సెలవిచ్చాడు. వెంటనే ఒప్పుకున్నాడు. ఏం చేశారు తెలుసా? ఇద్దరు దిగారు అక్కడ. బాప్తీసం డ్రమ్ములో కూడా ఇవ్వచ్చు కదా సార్ అంటే, నేను దిగను, ఆయనే దిగుతాడు. ఇద్దరు దిగితేనే అది సరైనది. యోర్దాను నదిలో యేసుప్రభుకు బాప్తీసం ఇచ్చారు. ఇద్దరున్నారా, ఒక్కడే ఉన్నారా? ఇద్దరున్నారు. యోహాను కూడా చాలా మందికి బాప్తీసం ఇచ్చాడు యోర్దాను నదిలో. అంటే ఇద్దరు దిగాల, ఇచ్చేవారు దిగాల, తీసుకునేవారు దిగాల. అది ఒక సిస్టమ్ అనమాట, ఒక పద్ధతి అనమాట. అందుకే మనం ఇక్కడ ఈ తొట్టి కట్టించింది, బాప్తీసం తొట్టి. ఇప్పుడు ఇద్దరం దిగి బాప్తీసాలు ఇస్తూ ఉన్నాం. ఓకేనా? ఆ ఇద్దరు దిగి అక్కడ నపుంసకునికి ఫిలిప్పు గారు బాప్తీసం ఇచ్చారు. ఆయనను చక్కగా బలపరిచాడు, ఇంకా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి మీరు, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. ఒక కొర్నేలును బలపరిచినట్టుగా మనం చూసాం, ఒక నపుంసకుని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం దేని పట్ల ఆశ కలిగి ఉన్నాం? దేవుని వాక్యము నేర్చుకోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యముతో నా జీవితాన్ని కడిగి వేసుకోవాలి, లేదా పాటలు నేను మనస్ఫూర్తిగా పాడాలి, లేదా ప్రార్థన నేను మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో చేయాలి అన్నటువంటి ఆశ నీకుందా? ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుంది దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ నీకుందా? ఖచ్చితంగా నీ జీవితంలో అది నెరవేర్చే దేవుడు ఉన్నాడు. నువ్వు దానికి వరి కావాల్సిన అవసరత లేదు. అటు కాకుండా ఇంకేమైనా ఆశలు ఉన్నాయా? ఉన్నాయి ఆశలు కదా. ఇటు కాకుండా ఇంకా చాలా ఆశలు ఉన్నాయి. నేత్రాశ, చెప్పండి, శరీరాశ, జీవపుటంబము, ఇవి ఉన్నాయి మనిషికి. నేత్రాశ, కంటికి కనపడిందల్లా నేను అనుభవించాలి, ఇది లోక సంబంధమైన ఆశ. డబ్బు ఆశ, డబ్బు ఎక్కువ సంపాదించాలా, రోజు అవసరమైతే ఆదివారం కూడా వెళ్ళాలా. ఈరోజు 500 ఇస్తున్నామమ్మా రండి అంటే, సార్ వచ్చే వారం చూసుకుందాం, నేను వెళ్ళిపోతున్నా అంతే. దీనికి ఆబ్సెంట్ చేసి దానికి వెళ్ళిపోతాం. అది చినిగిపోయిన సంచిలో వేస్తావు, జాగ్రత్త. నీ కష్టం ఎక్కడేస్తావు తెలుసా? చినిగిపోయిన సంచిలో వేస్తావు. అది వేసినా అది వృద్ధి కాదు, నువ్వు అభివృద్ధి కావు. తెలుసుకో. 7 రోజులు పని చేయి, 7 రోజులు దొరకలే, ఆదివారం దొరికి పని చేయి, ఉపవాసం ఉండు, దేవుని కొరకు ఉపవాసం ఉండు. దేవుడు చూస్తున్నాడు నీ మధ్యనే ఉండి. ఎంత ఆశ ఉంది నీకు, నా పట్ల ఎంత ఆశ ఉంది. 1000 రూపాయలు ఇస్తానంటే కూడా నువ్వు పోలేదు కదా. దేవుడు ఖచ్చితంగా ముందున్న రోజుల్లో నీకు అంతకంటే డబ్బులు ఇస్తాడా? ఇయ్యడా? ముందున్నలో చెప్తున్నారు, వెనకటోళ్ళు చెప్పడంలే. ఇస్తాడన్న ఆశ ఉండాలా, అది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడన్న నమ్మకము నీకు ఉండాలా. డబ్బు మీద ఆశలు కొంతమందికి, అధికారం మీద ఆశలు కొంతమందికి, నాదే సంఘములో చెల్లాలన్న ఆశలు కొంతమంది. నా మాటనే చెల్లాలా, నా మాటనే వినాలా, ఈ అధికార దాహం. తర్వాత నా గురించి ఎక్కువగా
పొగుడాల, ఆశ. అవునా? నా గురించి ఎక్కువగా పొగుడాల. సార్ మీరు బాగా అసలు ఇంకోసారి చెప్పాయా, ఏదో అన్నారు చూడండి ఇందాక. ఎక్కువ చెప్పించుకుని నీకు ఇష్టం అంటే, మనిషికి ఒక వ్యక్తి నీ గురించి పొగుడుతున్నాడంటే అది వినాలన్న ఆశ ఎక్కువగా ఉంటుంది మనిషికి. అవునా? ఇవన్నీ చంపుకోవాలా దేవుని సన్నిధిలో. నన్ను కాదు పొగడాల్సింది, ఎవరిని పొగడాలా? సృష్టికర్తను పొగుడు, సృష్టికర్తను మహిమపరచు. ఆయన పనోన్నయ్యా, నేనెంత, ఆయన రమ్మంటే వచ్చాను, ఆయన పరిచర్య చేస్తున్నాను, ఆయన పనోన్ని. నువ్వు నన్ను పొగుడుతావేంటి? ఆయన స్థానంలో ఆయనకి ఇచ్చే స్థానాన్ని ఆయనకి ఇవ్వాలా. నేను, నాది, నా మాట, నేను అనే పదాలు దేవుని మందిరంలో ఉండకూడదు. మోషే దెబ్బతిన్నాడు దానికే. అవునా? ఇట్లాంటివి సంఘంలో ఉండకూడదు. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి. ఇవన్నీ కూడా నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, ఇవి దేవుని వలన పుట్టినవి కాదు, అపవాది వల్ల పుట్టినటివి. నిన్ను నష్టం కలిగిస్తాయి, నిన్ను భక్తిలో నడిపించేటివి కాదు, నిన్ను మోసం చేసి పాతాళానికి తీసుకెళ్తాయి. ఇవి కాదు నువ్వు ఆశపడాల్సింది, ఇవి కాదు. యేసు ప్రభు నిజంగా నా కోసమే వచ్చాడు. నేను ఆయనను స్తుతించాలి, దినాన నేను ఆయనను మహిమపరచాలి, నేను ఆయనను గణపరచాలి, నేను పాటలు పాడాలి, నేను మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో గడపాలి. ఎప్పుడొస్తుంది ఆదివారం, ఎప్పుడొస్తుంది ఆదివారం, ఎప్పుడొస్తుంది ఆదివారం? ఆ తృష్ణ కొనుచుండాలా, ఆ ఆశ ఉండాలా. ఆదివారం వస్తే నిజంగా ఫస్ట్ నేనే వెళ్ళాలి, ఫస్ట్ నన్ను ప్రార్థన చేయాలి, నా మనస్ఫూర్తిగా నేను దేవుని స్తుతించాలి అన్న ఆశ ఉండాలి మనకు. మనల్ని మనము బ్రతుకుతూ ఇతరులను కూడా దేవుని మందిరానికి నా ద్వారా నడిపించాలి. ఒక్క ఆత్మనైనా నేను నడిపించాలి, వారి కోసం నేను ఏం చేయాలన్న ఆశ నీకు ఉండాలి. ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించే ఆ పరిస్థితి నీకు ఉండాలి. ఒక్క ఆత్మను రక్షిస్తే పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడంట? సంతోషపడతాడు, విందు చేసుకుంటాడంట. ఆ ఆశ నీకుండాలి. అలాంటి ఆశ దేవుడు ఖచ్చితంగా మనకి తీరుస్తాడు. తర్వాత యేసుక్రీస్తు నిజంగా చనిపోయి తిరిగి లేచాడన్న నమ్మకం నీకుండాలి. నువ్వు కూడా ఒకరోజు మరణిస్తే నిన్ను కూడా లేపుతాడన్న నమ్మకం నీకుండాలి. ఆశ ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి మన పట్ల. పౌలు గారికి ఏ ఆశ ఉందో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, చస్తే ఎక్కడికి వెళ్తాను? దేవుని దగ్గరికి వెళ్తాను. ఎంత మంచి ఆశ అండి ఆయనకు. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. అరే చచ్చిపోతే కూడా లాభమా? చచ్చిపోతే నీకేంటి లాభం? చచ్చిపోతే బంధువులకు లాభం నీ ద్వారా. ఎందుకు? ఏమైనా ఎల్ఐసి ఏమైనా చేసి లేకుంటే చేయండి, నువ్వు చస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. చేసిలేరా? ఏజెంట్ను పంపించమంటారా? వాళ్ళు చెప్తారు బాగా నీకు కూర్చోబెట్టుకొని, బాగా ట్రైనింగ్ ఇస్తారు. వెంటనే నువ్వు ఫామ్ ఫిలప్ చేయాలి. ఉన్నారా? మీరేనా ఏజెంటు? వెరీ గుడ్, మన సంఘ సభ్యుడే ఉన్నాడని చెప్తున్నారు. అన్నని కలవండి. ఏమన్నా మీకు ఇన్సూరెన్స్ ఏమైనా చేయించాలనుకుంటే అన్న చేసిస్తాడు. అది మంచిదే మనకు. నువ్వు చేస్తే ఎవరికి లాభం? ఇంటి వాళ్ళకి లాభం. పౌలు గారు చేస్తే ఎవరికి లాభం? నాకే లాభం అంటున్నాడు. అరే నీకేట లాభం? చచ్చితే బంధువులకు లాభం, ఇంటికి లాభం. ఏమైనా వస్తాయి, డబ్బులు వస్తాయని వాళ్ళకి లాభం. పౌలు గారు అట్ట కాదు అనేది, నేను చేస్తే నాకే లాభం. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అన్న ఆశ ఉంది. నిజంగా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుకు ఆశ ఉంది. ఏంటో తెలుసా? నీవు నా కొరకు ఉంచబడిన ఆ మహిమతో నన్ను మహిమపరచును ఆయన అన్నాడు. నిజంగా ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రభువును ఆయనను స్తుతిస్తూ అందరూ కూడా యేసు ప్రభు యొక్క ఆశ తండ్రి అయిన దేవుడు నెరవేర్చాడు. ఈరోజు ప్రతి మనిషి క్రీస్తు దగ్గరికి రావాల్సిందే, క్రీస్తు నామమున ఒప్పుకోవాల్సిందే. క్రీస్తును నమ్ముకుంటేనే మోక్షం, క్రీస్తును నమ్ముకుంటేనే పరలోకం, క్రీస్తు రక్తములో కడగబడితేనే నీకు పాప క్షమాపణ. ఏ నామమున నీకు రక్షణ లేదు, ఒక క్రీస్తు నామముననే నీకు రక్షణ ఉంది అని ఈరోజు మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఆయన నమ్మాడు, పరలోకానికి చేరినాడు. ఈరోజు నీవు కూడా, నేను కూడా ఏ ఆశ కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన
ఆశ కలిగి ఉండాలి. శరీర సంబంధమైన ఆశలు కాదు, అవి లోకాశలు, అవి నీకు నష్టం కలిగించేది, నిన్ను మోసం చేయించేది, నిన్ను దేవునికి దూరం చేసేది అవి కాదు. నువ్వు ఆశకు పడాల్సింది నన్ను బాగా ఆత్మీయంగా బలపరుచున్నాయినా, నీతో ఎక్కువగా గడిపే ఆశ నాకుంది, దానిలో నన్ను నిలబెట్టు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఓకేనా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. తలలుంచండి, చిన్న ప్రార్థన చేయండి. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, నీ మాటలు నీ పిల్లలకు అందించాను. చక్కగా విన్నారు. విన్నటువంటి ఆ మాటలు వారి హృదయాలలో భద్రపరిచి నీ కోసం బ్రతికే గొప్ప భాగ్యము మీ పిల్లలకు దయచేయాలని కోరుకుంటూ, చెప్పిన నేనైనా విన్న నీ పిల్లలైనా ఇదిగో మా ఆత్మీయ స్థితిని చక్కగా కాపాడుకునే ఆ మనస్సు మాకు దయచేయాలని, ఆశ కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.